కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. నియమిత కాలపరిమితి పూర్తి కాకముందే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల బదిలీలు చకచకా జరుగుతుండటంతో పోలీసు పరిపాలన పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 ఏళ్లలో 5గురు SHOలు మారడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లో నియమాలు, బాధ్యతల కంటే రాజకీయ పెద్దల అభిరుచులే ప్రాధాన్యత పొందుతున్నాయన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో గత 2 సంవత్సరాల్లో 5గురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మారడం పోలీస్ వ్యవస్థలో అసాధారణమే కాదు, ఆందోళనకరం. నెలల వ్యవధిలోనే బాధ్యతలు అప్పగించి తిరిగి బదిలీ చేయడంపై పోలీసు విభాగంలో సామాజిక వర్గాల్లో గాఢమైన చర్చలు నెలకొన్నాయి. ఒక SHOకు పరిసర పరిస్థితులపై అవగాహన ఏర్పడడానికి కనీసం 6 నెలలు పడుతుందని నిపుణుల అభిప్రాయం. కానీ ఇక్కడ అవగాహన కంటే ముందే బాధ్యతల నుంచి తొలగింపు, పాలనలో పారదర్శకతపై అనేక ప్రశ్నలు రేపుతోంది. బదిలీలో సామాన్యంగా పనితీరు, వ్యవహార శైలి ఆధారంగా ఉండాలి. కానీ కూకట్పల్లి పరిధిలో పాలనా అధికారులపై ఉన్న రాజకీయ పరిపాలన ఒత్తిళ్లు ఈ మార్పులకు కారణమై ఉంటాయని వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు SHOలు పెద్దలకు రాచమర్యాదలు చేయకపోవడం, నేరపూరిత వ్యవహారాల్లో నిక్షేపపాతంగా వ్యవహరించడం వల్లే పదవులు కోల్పోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూకట్పల్లి PS పరిధిలో సంపన్న వర్గాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ నిర్మించే హైరైజ్ భవనాల్లో నిత్యం ప్రమాదాలు సర్వసాధారణం. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్న క్రమంలో చనిపోవడం ఇక్కడ సర్వసాధారణమైంది. గేటెడ్ కమ్యూనిటీల్లో పేకాట స్థావరాలు, వ్యభిచారం, గంజాయి, హత్యలు, అత్యాచారాలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ, ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్న కూకట్పల్లిలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏ పోస్టింగ్ అయినా సమర్థవంతంగా నిర్వహించాలంటే స్థిరత, స్వేచ్ఛ అవసరం. కానీ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉద్యోగ భద్రతే చతికితల పడినట్లుగా తరచూ బదిలీలు స్టేషన్ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించిన కొందరికి నచ్చకపోతే వేటు తప్పదు అన్న సంకేతాన్ని ఇస్తుండటంతో పోలీస్ వ్యవస్థలో నిక్షేపపాతంగా పనిచేసే అధికారుల మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని రాష్ట్ర స్థాయిలో గమనించి విచారణ చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో మాత్రం బదిలీలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ లో వింత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సుమారు 2 సంవత్సరాల పరిధిలో 5గురు SHOలు బదిలీలు కావడంతో కొంత విమర్శలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ దీనికి సంబంధించి 6 నెలల వ్యవధిలో అక్కడ పోలీస్ స్టేషన్ లో పరిసర ప్రాంతాలు సుమారు తనకు అర్థం కావడానికి 6 నెలల సమయం అయితే పడుతుంది. కానీ ఒక 6 నెలలు కాకముందే కొన్ని సందర్భంలో బదిలీల వేటైతే SHOల మీద పడుతుంది. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు లేకుంటే దానికి సంబంధించిన ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇలాంటి ఆరోపణలు, అంటే ఎవరైతే చెప్తే వింటారో అలాంటి SHOలనే ఈ యొక్క పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్లను నియమించారనేది ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే
పోలీస్ వ్యవస్థలో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే ఒక SHO పరిధిలో ఒక CI గనక ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తే సుమారు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా పని చేయాలి. కానీ ఇక్కడ అలాంటి సంఘటనలు అయితే జరగట్లేదు. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలలో 5 SHOలు బదిలీ కావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనతోటి మాత్రం కొంత ఆందోళనకరంగా అయితే ఉంది. ఒక కానిస్టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు 4 సంవత్సరాల పని అయితే చేయాలి, అక్కడ విధులు నిర్వహించాలి ఒక హెడ్ కానిస్టేబుల్. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. అంటే ఒక SI గాని CI గాని సుమారు వీళ్ళు 2 సంవత్సరాలు అయితే పని చేయాలి. ఇలా చేయకపోవడంతో కొంత విమర్శలకైతే దారితీస్తుంది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో గత 2 సంవత్సరాలలో 5 స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అయితే మారడం పోలీస్ వ్యవస్థలో అసాధారణమే కాదు, ఆందోళనకరం. నెలల వ్యవధిలోనే బాధ్యతలు అప్పగించి తిరిగి బదిలీ చేయడంపై పోలీస్ విభాగాల్లో సామాజిక వర్గాల్లో గాఢమైన చర్చలు అయితే నెలకొన్నాయి. ఒక SHOకు పరిసర పరిస్థితులపై అవగాహన ఏర్పడడానికి కనీసం 6 నెలలు పడుతుందని నిపుణుల అభిప్రాయం. కానీ ఇక్కడ అవగాహన కంటే ముందే బాధ్యతల నుంచి తొలగింపు పాలనలో పారదర్శకతమైన అనేక ప్రశ్నలు రేపుతుంది. బదిలీలు సామాన్యంగా పనితీరు వ్యవహార శైలి ఆధారంగా ఉండాలి. కానీ కుకట్పల్లి పరిధిలో పాలనాధికారులపై ఉన్న రాజకీయ పరిపాలన ఒత్తిళ్లు ఈ మార్పులకు కారణమై ఉంటాయని వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు SHOలు అయితే పెద్దలకు రాచమర్యాదలు చేయకపోవడంతో నేరపూరిత వ్యవహారాల్లో నిష్పాక్షితంగా వివరించడం వల్లే పదవులు కోల్పోయారనే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మాత్రం రాజకీయ కనసన్నాల్లోనే నడుస్తుందని అయితే ప్రజల నుంచి అయితే విమర్శలు వినబడుతున్నాయి. మేధావులు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి లేకుంటే పోలీస్ వ్యవస్థకు అయితే చెడ్డ పేరు వస్తుందని అయితే ప్రజల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేందుకు లేకుంటే శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా వారు నియమ నిబంధనలను పాటించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. రాజకీయ ఒత్తిడితోటి కొంతమంది నేరపూరితమైన నేరగాళ్లకు కూడా వంత పాడడంతో కొంత అక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. కుకట్పల్లి పరిధిలో మాత్రం ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలలో సుమారు 5 SHOలు బదిలీ కావడంతో కొంత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క చర్చ మాత్రం ప్రజల్లో మాత్రం లేకుంటే సామాన్య ప్రజల్లో కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఉదాహరణ భావంతో ఉండాలి. కానీ ఈ యొక్క పోలీస్ వ్యవస్థ మీద ఇలాంటి వేటు వేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయని అయితే ప్రజల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.